వివాహమైన వారికి ఐటీ విపశమనం కలిగించిందని చెప్పొచ్చు. అదేవిధంగా పెళ్ళైన తరువాత భార్యాభర్తలు ట్యాక్స్ కలిపి తగ్గుతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎప్పటి నుంచి ఏంటి? అలాగే దానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ పాపారావు సార్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మీరు కూడా చూడొచ్చు, పన్ను విషయంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అంటూ కూడా. అది ఎంతవరకు నిజం సార్? ఎలా అంటారు అసలు? అంటే మామూలుగా గతంలో ఏంటంటే ఎవరు సంపాదించిన ఆదాయానికి సంబంధించి వాళ్ళు మాత్రమే మినహాయింపు క్లెయిమ్ చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపి రిటర్న్ ఫైల్ చేయడానికి వీలైనప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే మినహాయింపు 4 లక్షల దాకా ఇస్తారని స్లాబు. ఇద్దరు కలిసి చేయడానికి వీలైనప్పుడు రిటర్న్ ఫైల్ చేయడానికి వీలైనప్పుడు 8 లక్షల దాకా అవకాశం వస్తుంది. కాబట్టి ఎక్కువ స్లాబ్ ఎక్కువ అమౌంట్ దాకా మినహాయింపు క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదొక వెసులుబాటు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా కుటుంబం ఒక యూనిట్గా చూస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్ కుటుంబానికి ఎక్కువ ఉంటుంది అనేది ప్రధానంగా ఒక విషయం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది అడుగుతుంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇట్లా భార్యాభర్తలది కలిపి వాళ్ళకి మినహాయింపు ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళకి ఇంటి అద్దె కానీ లేకపోతే పిల్లల స్కూల్ ఫీజులు ఇలాంటి వాటిల్లో మినహాయింపులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరిని కలిపి చూడమంటున్నారు. అది ఈ బడ్జెట్లో కనుక ఓకే అయితే దానివల్ల ఎక్కువ ఆదాయం మొత్తం వరకు వాళ్ళకి మినహాయింపు దొరికే అవకాశం ఉంది. ఆల్రెడీ చాలా దేశాల్లో ఇది ఉంది, భార్యాభర్తలను ఒక యూనిట్గా చూడటం. అదే ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటి లోన్ తీసుకోవాలనుకుంటే కనుక భార్యాభర్తలు కలిసి తీసుకోవడానికి ఇప్పుడు జాయింట్గా తీసుకోవడానికి ఇద్దరు ఉద్యోగస్తులే ఉన్నా ఏదైనా కానీ ఇద్దరు కలిసి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దానికి ఆ మేరకు వాళ్ళకి మినహాయింపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇట్లాంటి అనేక వెసులుబాట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసి తీసుకోవడానికి చేయటం వల్ల మంచిదే ఇది. ఎందుకంటే మామూలుగా ఏంటంటే కుటుంబాన్ని ఒక యూనిట్గా చూడటం తాలూకుది జాయింట్గా ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవటం కానీ జాయింట్గా మినహాయింపులు క్లెయిమ్ చేయడానికి కానీ వ్యక్తులు విడిగా చూడటం అనేది మంచి పద్ధతి కూడా కాదు ఇది. ఎందుకంటే వ్యక్తులు విడిగా చూస్తే కుటుంబం అనేది ఎప్పుడు మనం యూనిట్గా బేసిక్గా అన్నిటికీ పరిగణిస్తాం. దేశంలో ఏ డేటా సేకరించినా కుటుంబాలకు సంబంధించిన వివరాలన్నీ కుటుంబం యూనిట్గానే సేకరిస్తాం, ఆదాయాలు కూడా అలాగే చెబుతాం. కానీ ఐటీకి సంబంధించి మాత్రం ఎనామలీ ఇది. వేరుగా భిన్నంగా వ్యక్తులు విడిగా చూస్తున్నారు. కాబట్టి వ్యక్తిగా కాకుండా కుటుంబం యూనిట్గా చూడటం గుడ్ డెవలప్మెంట్. దానివల్ల కుటుంబాలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంత ముందులాగా కాకుండా కొన్ని బెనిఫిట్స్ క్లెయిమ్ చేయడానికి ఉండేది కాదు. కొంతమేరకు మాత్రం అవకాశం ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే ఇద్దరు కనుక భార్యాభర్త ఉంటే కనుక 4 లక్షల దాకా ట్యాక్స్ స్లాబ్ ఉంటే 8 లక్షల మేరకు క్లెయిమ్ చేయొచ్చు. ఆ 8 లక్షల దాకా క్లెయిమ్ చేయడానికి నిల్ ట్యాక్స్తో 8 టు 16 లక్షలు అయితే కనుక 5% ట్యాక్స్, 16 టు 24 అనుకుంటా 24 లక్షల దాకా అయితే కనుక 10%. ఇట్లా మీకు స్లాబులు ఉన్నాయి. కానీ స్లాబులు మామూలుగా అయితే 4 లక్షలకి నిల్లు ఇండివిజువల్గా చూస్తే, 8 లక్షలకి 5%, 12 లక్షలకి మళ్ళీ మీకు 10% ఇట్లా ఉండేది. అది డబల్ అవుద్ది. 24 ల్యాక్స్కి అప్పుడు 10%, 24 ల్యాక్స్కి 10%. కాబట్టి ఏంటి అని జనరల్గా బెనిఫిషియల్ ఇది. పెళ్ళైన వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో పెరుగుతున్న రేట్లు కావచ్చు, అద్దె రేట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మంచిదే. పెళ్ళైన వాళ్ళకి మీ దాంట్లో చెప్తుంది అదే. జాయింట్గా చూసేటట్లయితే ఎక్కువ స్థాయిలకు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. మినహాయింపులు ఎక్కువ స్థాయిలో వస్తాయి. అంతకుముందు అయితే 4 లక్షల దాకే కుటుంబం క్లెయిమ్ చేయగలిగేది. భార్యాభర్త ఉద్యోగం చేయకపోతే భార్య కనుక ఇంట్లో ఉండిపోయేటట్లయితే కనుక భర్తకే ఉద్యోగం ఉంటే ఆ 4 లక్షల దాకే క్లెయిమ్ చేయగలిగేవాడు. ఇప్పుడు భార్యకు ఉద్యోగం లేకపోయినా భార్యను కూడా కలుపుకుంటే 8 లక్షల దాకా మినహాయింపు వస్తుంది.